రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఎత్తులు ఫలించలేదు. అంబటి రాంబాబుకి మళ్లీ బెయిల్ వచ్చింది. ఇప్పటికే 3 కేసుల్లో ఆయన బెయిల్ సాధించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి రాంబాబు రిలీజ్కి అంతా సిద్ధమైపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఆయన్ని విడుదల చేయక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికప్పుడు పీటీ వారెంట్ ఏదో కేసులో జారీ అయినా, దాని మీద మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసినా, దాని మీద కోర్టు స్పందించడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా అంబటి రాంబాబు బెయిల్ మీద విడుదల కాక తప్పని పరిస్థితి వచ్చేసింది. సత్తెనపల్లిలో 2023లో అంబటి రాంబాబు మీద నమోదైన కేసులో తాజాగా సత్తెనపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వారం రోజుల క్రితం ఆయనకి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు మీద చేసినటువంటి కామెంట్స్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత బయటకు రాకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగింది. అయితే ఇప్పుడు సత్తెనపల్లి కోర్టులో వేసినటువంటి కేసులో కూడా బెయిల్ రావడంతో రిలీజ్ అవ్వడం అనివార్యంగా మారుతుంది. ఈరోజు సాయంత్రంలోగా అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రావడం ఖాయం అని ఆయన అనుచరులు భావిస్తున్నారు. అంబటి రాంబాబుకి బెయిల్ వచ్చి ఆయన బయటకు రావడంతో ఇప్పటికే అనేక మంది అనుచరులు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. భారీగా స్వాగతంతో ఆయన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత నెల చివరిలో అంబటి రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వివాదంలో పెట్టిన ఫ్లెక్సీకి వ్యతిరేకంగా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తుండగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆయన దుర్భాషలాడారు. ఆ తర్వాత తన మాటలకి క్షమాపణ చెప్పారు. అయినప్పటికీ అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ సమయంలోనే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసి ఆయన్నే అరెస్ట్ చేసి జైలు పాలు చేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఇంటి మీద దాడికి పాల్పడినటువంటి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళ మీద బూతులు మాట్లాడారంటూ అంబటి రాంబాబు మీద సెంట్రల్ జైలు ఫాల్ చేసేటువంటి రీతిలో కేసులు పెడతారా అంటూ ఉండవల్లి లాంటి వాళ్ళు ఎద్దేవా చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత అంబటి రాంబాబు మీద కేవలం చంద్రబాబుని నిందించారు అనే కేసులే కాకుండా అంతకుముందు నవంబర్ నెలలో పీపీపీ మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా చేసినటువంటి ధర్నా సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ అనే కేసును కూడా తెర మీదకు తీసుకొచ్చారు. ఈ 2 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత సత్తెనపల్లిలో 2023లో లక్కీ డ్రా పేరుతో జనాల దగ్గర డబ్బులు వసూలు చేశారు అంటూ జనసేన పార్టీ నాయకుడు గాదే వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కూడా తెర మీద తీసుకొచ్చారు. ఇట్లా 3 కేసుల్లో అంబటి రాంబాబుని దాదాపుగా 20 రోజులుగా జైలు పాలు చేశారు. ఆయన బయటకు రాకుండా అడ్డుకోగలిగారు. 3 సార్లు ఆయన రిమాండ్కి వెళ్లాల్సి వచ్చింది. 3 కేసుల్లో ఇప్పుడు బెయిల్ దక్కడంతో లైన్ క్లియర్ అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక అంబటి రాంబాబుకి లైన్ క్లియర్ కావడంతో ఆయన జైలు నుంచి విడుదల కావడం అనివార్యంగా చెప్పొచ్చు. ఆయన విడుదల సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ అడావడి చేసే అవకాశం కూడా ఉంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ఇంట విషాదం అలముకుంది. ఆయన తండ్రి మరణంతో జగన్మోహన్ రెడ్డి కూడా తలశిల రఘురామ్ని పరామర్శకు వెళ్తున్నారు. అదే సమయంలో అంబటి రాంబాబు రిలీజ్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ హంగామాకు పూనుకుంటున్నారు. దాంతో వైఎస్ఆర్సీపీకి ఒకవైపు ఖేదం, మరొకవైపు మోదం అన్నట్టుగా ఏకకాలంలో 2 రకాల పరిణామాలు, పరిస్థితులు ఎదురవుతున్నట్టు చెప్పొచ్చు.